హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ హెల్తీగా చాలా తక్కువ టైంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి. క్యారెట్ రైస్ చాలా హెల్తీ అండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది హీట్ ఎక్కాక ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసి అది మొత్తం కరిగాక వేడైన తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు అనేది వేసి అది బాగా వేగిన తర్వాత దాంట్లోకి మన టేస్ట్కి సరిపడంత కారంలాగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి పోపు అనేది బాగా వేగేంత వరకు అలా కలుపుకోవాలి. పోపు అనేది బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం జీడిపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా జీడిపప్పులో యాడ్ చేసిన తర్వాత కాసేపు ఆ పోపు అనేది వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇక్కడ నేను 2 పెద్ద క్యారెట్లని ఈ విధంగా తురిమి వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ విధంగా తురుమునంతా వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అనేది అది కాస్త వేగనివ్వాలి పోపు అనేది. ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. అలాగే ఒక స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా సాల్ట్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు అలా వేగనివ్వాలి. ఈ క్యారెట్ రైస్ అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుందండి. లంచ్ బాక్స్ రెసిపీ లాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ రైస్ అనేది. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకునే టైంలోనే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. రైస్కి అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతే, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది క్యారెట్ రైస్ అనేది. ఇలా పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే నిమ్మకాయ ఒక చెక్క రసం అనేది పిండుకొని వేసేసుకోవాలి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా నిమ్మరసాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ అయిపోయే ఈ క్యారెట్ రైస్ అనేది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.